చీకటి గుసగుసలాడెను, అంతా ముగిసెను అని ఆశలన్నీ నేలరాలెనని. నిశ్శబ్దం జగమంతా అలుముకొనెను, ఊపిరి ఆగి ఆకాశం ఊగబోయెను. కొండపైన కలవరి రక్తపు ధారలు, వాగ్దానాలన్నీ గడ్డ కట్టిన క్షణాలు. సిలువ వేయబడిన వానిగా కాదు, మూడవ రోజున ఆయన లేచెను. మరణమా ఇక దాక్కోక తప్పదు. సజీవుని నుండి అనిత్యుని నుండి యేసు జీవించుచున్నాడు. అవును, ఆయన సజీవుడు. కన్నీటితో మరియా తోటలో వెదకెను, వేకువ వెలుగులో దూతలు మెరిసెను. మరణం బంధించలేని ఆ సజీవుని కోసం ఈ సమాధిలో ఎందుకు వెదుకుతున్నావు? భూములో పరిగెత్తే అపరాల గుర్తులు, మంటలా రగిలే ఆ శిష్యుల గుండెలు ఆ మహిమను మోయలేకపోయెను. ఆ మేకులు ఆ నామాన్ని ఆపలేకపోయెను. సిలువలు మూడవ రోజున ఆయన లేచెను. సిలువ వేయబడిన వానిగా కాదు, మూడవ రోజున ఆయన లేచెను. మరణమా ఇక దాక్కోక తప్పదు. సజీవుని నుండి అనిత్యుని నుండి యేసు జీవించుచున్నాడు. యేసు సజీవుడు. నా పేరు నీవు పిలిచినప్పుడు సంకెళ్ళన్నీ తెగిపోవును, నీ అగ్ని జ్వాలల ముందు నీడలన్నీ వణికిపోవును. నీ స్వరము వినగానే సమాధి తలుపులు తెరుచుకొనును. ఓ సజీవుడా నా ప్రభువా, నీవే మా నిత్య నిరీక్షణ. మూడవ రోజున ఆయన లేచెను. సిలువ వేయబడిన వానిగా కాదు, మూడవ రోజున ఆయన లేచెను. మరణమా ఇక దాక్కోక తప్పదు. సజీవుని నుండి అనిత్యుని నుండి యేసు జీవించుచున్నాడు. యేసు సజీవుడు. యేసు సజీవుడు.